కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధులని సీఎం రేవంత్ రెడ్డికి తాపనిచ్చారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ చేపట్టారు. నల్గొండ అంటే పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎంతో మంది వీరులకు నల్గొండ గడ్డ జన్మనిచ్చిందన్నారు. తన తర్వాత సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి. దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపజేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చెయ్యాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టిఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. కానీ ఆనాడు